మధ్య కాలంలో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. హెచ్చరించినా వినకపోవడంతో ప్రాణాలు తీస్తున్నారు. ఈ పరువు హత్యలు రెండు రకాలుగా జరుగుతున్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు ఎదుటివారిని ఏమనలేక తమ కూతుర్నే చంపుకుంటున్నారు. మరికొంతమంది తమ కూతుర్ను వదిలేసి మగపిల్లలను చంపుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తుది తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. ఆ తీర్పులో ఉరిశిక్ష, యావజ్జీవ శిక్షలో చూసినాక కూడా జనాలు తగ్గడం లేదు. ఈ తీర్పు వచ్చి నెల రోజులు గడవక ముందే మరో పరువు హత్య చోటు చేసుకుంది. తన కూతుర్ని ప్రేమించిన పాపానికి ఆ యువకుణ్ణి అమ్మాయి తండ్రి వెంటపడి గొడ్డలతో అత్యంత క్రూరంగా నరికి చంపాడు. విషాదం ఏంటంటే ఆ యువకుడు పుట్టినరోజు నాడే చంపబడ్డాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. అయినా కూడా ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. వీరి వ్యవహారంపై యువతి తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. కానీ వీళ్లు మాత్రం సీక్రెట్గా ఫోన్లలో మాట్లాడుకుంటూ కలుసుకునేవారు. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన యువతి తండ్రి ఇక యువకుణ్ణి మర్డర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం యువకుడి కోసం గొడ్డలు పట్టుకుని గాలించాడు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి సమయంలో సాయి కుమార్ తన స్నేహితులతో ఉన్నాడు. ఇది గమనించిన యువతి తండ్రి వెంటనే వెనక నుంచి గొడ్డలతో నరికాడు. సాయి కుమార్ పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ యువతి తండ్రి వదలకుండా వెంటపడ్డాడు. ఊర్లో ఉన్న బొడ్రాయి దగ్గర దొరకబుచ్చుకుని విచక్షణ రహితంగా గొడ్డలతో నరికాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఘటన గురించి సాయి కుమార్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు అక్కడికి చేరే వరకు సాయి కుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలము ముప్పిరితోట గ్రామం లోపల సాయి పరువు హత్య ఇప్పుడు ఈ పెద్దపల్లి జిల్లా లోపలనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు సాయి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే గ్రామం లోపల వేరే కులానికి చెందినటువంటి ఒక అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు సాయిని పలుమార్లు కూడా హెచ్చరించడం కూడా జరిగింది. అంటే గతం లోపల కూడా సాయి కుమార్ పైన వాళ్ళ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చేయి కూడా వేసుకోవడం జరిగింది. నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల అమ్మాయి వేరే చోట ఉండి హాస్టల్ లోపల చదువుకుంటున్నటువంటి నేపథ్యం లోపల నిన్న సాయి యొక్క పుట్టినరోజు కావడంతో తన పుట్టినరోజుకు రావాలని చెప్పి అమ్మాయిని పిలవడం జరిగింది. అదేవిధంగా ఈ ముప్పిరితోట గ్రామం లోపలనే ఇటు గౌడ కులస్తులకు సంబంధించినటువంటి ఎల్లమ్మ జాతర కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యం లోపల మొత్తం గ్రామం లోపల కూడా ఇటు పండుగ వాతావరణం ఉన్నది. ఇటు గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఎల్లమ్మ పట్నాలు చేసుకోవడంతో అయితే ఇక మొత్తం వాళ్ళ బంధువులు కూడా వచ్చినటువంటి ప్రదేశం లోపల నిన్న సాయి బర్త్డే తర్వాత సాయి తన స్నేహితులతో ఎవరైతే నిన్న ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతనితో కలిసి అఖిల్తో కలిసి ఇక్కడ బర్త్డే అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఈ చూపెట్టినటువంటి ప్లేస్ ఉందో ఈ చూపెట్టినటువంటి ప్లేస్ లోపలనే అఖిల్ సాయి ఇద్దరు కలిసి కూడా బీర్లు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆ బీర్లు తీసుకొచ్చి ఇక్కడనే కూర్చొని మందు తాగుతున్నటువంటి నేపథ్యం లోపలనే అమ్మాయి యొక్క ఫాదర్ వీళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆచూకీ తెలుసుకొని ఇక్కడికి బండి మీద వచ్చి బండితో పాటుగా గొడ్డలు కూడా తీసుకోవడం రావడం జరిగింది. అంటే సాయిని ఎట్టి పరిస్థితి లోపల కూడా చంపాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఈ ప్రదేశం లోపలనే సాయి ఉన్ను అఖిల్ ఇద్దరు కలిసి వాళ్ళు నిన్న బర్త్డే అయిపోయిన తర్వాత అక్కడ మనకు చూడొచ్చు బీరు సీసాలు కూడా ఉన్నాయి. ఆ మందు తీసుకొచ్చుకోవడం జరిగింది. మద్యం తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని తాగేటువంటి సమయం లోపలనే సాయికి కొరకు ఆచూ కోసం వెతుకుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో అతడు ఈ వాహనం పైనే వచ్చి తన వెంట తీసుకొచ్చుకున్నటువంటి గొడ్డలితో సాయి పైన ఇక్కడే వేటు వేయడం జరిగింది. ఆ గొడ్డలతో వేటు వేసి తలపైన ఒక వేటు వేయడంతో సాయి మరియు అఖిల్ ఇద్దరు కూడా ఇటు భయపడి ఉరికేటువంటి ప్రయత్నం చేశారు. ఉరికేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ఇక్కడ మనకు చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లోపల క్లియర్గా సాయి మెడపైన ఇటు గొడ్డలతో నరకడం జరిగింది. గొడ్డలతో నరికిన తర్వాత ఈ బ్లడ్ సంబంధించినటువంటి సాయికి సంబంధించినటువంటి బ్లడ్ ఇక్కడ మనకు ఇదే ప్రదేశం నుంచి దాదాపుగా ఒక 250 మీటర్ల వరకు కూడా
ఇదే దారి గుండా అక్కడికి ఉరకడం జరిగింది. ఆ ఉరికేటువంటి సమయం లోపలనే సాయి ఈ పైన ఒక్కసారి గొడ్డలి వేటు వేయడంతో అఖిలు భయపడి వేరే దిక్కు వెళ్ళడం జరిగింది. మళ్ళీ సాయిని వెంబడిస్తూ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెంబడిస్తూ ఇదే ప్రదేశం నుంచి వెళ్ళడంతో సాయి వెంబడే అఖిల్ కూడా ఉరికేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఎక్కడ సాయిని ఇంకా గొడ్డలతో నరికాడో అక్కడికి వెళ్ళి మరొకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాయిని ఆ గొడ్డలతో దాడి చేసిన తర్వాత ఏదైతే ఈ మనకు కనబడుతున్నటువంటి ప్రదేశం ఉన్నదో ఆ ప్రదేశం నుంచి దాదాపుగా ఒక 200 మీటర్ల వరకు కూడా సాయి ఉరుక్కుంటూ రావడం జరిగింది. అంటే అక్కడ మొదటి వేటు పడ్డ తర్వాత తన ప్రాణాలను రక్షించుకోవాలని చెప్పి సాయి ఇటు వైపుగా ఉరికేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అతని వెంట ఆ గొడ్డలతో దాడి చేసినటువంటి ఎవరైతే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడో ఆ అమ్మాయి ఫాదర్ కూడా ఇతని వెంబడిస్తూ కూడా సాయి వెంబడిస్తూ కూడా రావడం జరిగింది. ఈ దాదాపుగా 200 మీటర్లు ఉరుక్కుంటూ వచ్చిన తర్వాత సాయి ఇక్కడికి రావడం జరిగింది. ఈ 3 బజార్ల వద్దనే సాయిని గొడ్డలితో అతి విచక్షణ రహితంగా కూడా ఇటు అమ్మాయి వాళ్ళ ఫాదరు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తండ్రి ఇక్కడనే దాడి చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లోపల సాయి ఇక్కడ పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత అతని పైనే ఎవరైతే ఇటు గొడ్డలు సాయిని ఎట్లయినా చంపాలే, సాయిని తుదముట్టించాలే, తన అమ్మాయిని ఎంత చెప్పినా కానీ ఇటు ప్రేమ మానుకోకపోవడంతో ప్రేమ పేరున వారిద్దరు ఉన్నట్టు తన గ్రామం లోపల పరువు పోతుందని చెప్పి భావించినటువంటి అమ్మాయి తండ్రి సాయిని ఇదే ప్రదేశం లోపల విచక్షణారహితంగా కూడా ఆ గొడ్డలతో సాయి పైన దాడి చేయడం జరిగింది. సాయిపై దాడి చేసి విచక్షణారహితంగా కూడా ఇక్కడ దాడి చేసి అటు వెళ్ళి కనబడేటువంటి మోరి ఎక్కడైతే ఉన్నదో ఆ మోరి లోపల గొడ్డలి వేసి పారిపోవడం కూడా జరిగింది. అయితే సాయి ఇటు చాలాసేపు కూడా ఇదే ప్రదేశం లోపల తుది శ్వాసతో కొట్టుకోవడం కూడా జరిగింది. ఇక్కడ మనకు ఈ సాయిని ఇక్కడ చంపేటువంటి సమయం లోపల వారి యొక్క బంధువులే ఇటు బయటకు కూడా రావడం జరిగింది. సాయిని చంపుతున్నాడని చెప్పి గొడ్డలతో దాడి చేస్తున్నారని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేటువంటి సమయం లోపలనే సాయి పైన దాడి జరిగింది. అసలు ఏం జరిగింది నిన్న రాత్రి ఏ టైం లోపల? ఇది 10 గంటల లోపల జరిగింది. 9:30 రకం మేము దుకాణం తీసుకున్నాం. ఇక మాకు పట్టణాలు 3-4 రోజుల బట్టి పట్టణాలే మాకు నిద్ర లేక మేము పండుకున్నాం. పోయి పండుకున్నాకనే ఒక 10-15 నిమిషాలకే ఈడ లొల్లి అయింది. అంటే అప్పుడప్పుడు లొల్లి చేస్తారు ఇక్కడ సవరస్తా కదా అని మేము అనుకున్నాం. రెండోసారి మొత్తుకున్న వాళ్ళే మేము తలుపు తీసుకొని బయటకు వచ్చినాం. ఆ చంపిన సాది అనేటోడు మా అల్లుని చంపిండు. చంపినాక పిల్లగాడు అఖిల్ అనే పిల్లగాడు అక్కడ ఆగబట్టి. మీరు బయటకు వచ్చేసరికి సాయి ఆల్రెడీ చనిపోయిందా లేకపోతే ఉన్నాడు? ఇక పడిన రక్తం వెళ్తా ఉంది, చింపించిపోతుంది రక్తం. వాడిని ఆగబట్టిండు. అక్కడ ఆగబట్టే వరకు అయింది. వాడిని ఆడు ఇవ్వలరా అని ఆ వకీల్ని అడిగిన. నేను అడిగితే ఆడు సది చంపిండు మామ మీ అల్లుడిని అని అన్నాడు. నేను ఇటుకి వచ్చిన వల్ల వాడిని ఇచ్చిపెట్టిన వల్ల వాడు ఆ గొడవలు వేసి వాడు అటు ఉరికిండు. అటు ఉరికిన వాళ్ళు అందరం వచ్చి ఆటోలు వేసుకొని నేను ప్రేమ పెళ్లి చేయంగా ప్రేమతోటి ఇది కక్షలు కట్టి ఇది ఒక 6 నెలలే దీన్ని వీని దావదేమో దాని ప్లాన్ వేసి వీని ఇంకా ఇంకున్నారు. వాడు ఒక్కడు కాదు, ఒక్కడి నుంచి ఎవరు చంపరు. వెనక టీం ఉంది. ఇంకా నిన్న చంపేటువంటి సమయం లోపల ఇప్పుడు మీరు ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను అక్కని చెల్లి కూడా ఒక్కడే వచ్చినట్టుగా అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక్కడే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ అఖిల్ అన్నట్టు ఆయనకు ఆడ ఎంతమంది వీళ్ళకి ఊకుంటూ తాగుతారు ఏం కథ అన్నది అఖిల్కి తెలుసు. అఖిల్ని అడిగితే అది మొత్తం మనకు బయటకు వస్తుంది. మనం చూసింది ఇక్కడ ఇది. అది మన ఇంట్లోకి వచ్చి మనకి ఇంట్లోకి వచ్చి వరకు మనం గేట్ వేసి ఉన్నాం. వాడిని ఇక్కడ అందుకున్నాడు. ఆయనతో 4-5 వేసిండు, చంపిండు. అంటే తన ప్రాణాలు రక్షించుకోవడానికే మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి మీ మామం కదా, ఇక వాళ్ళ ఇల్లు అక్కడ ఉండే అని ఇక్కడికి వచ్చేవరకు అందుకున్నాడు కదా. ఇక్కడ మనం గేట్ వేసి ఉన్న వాళ్ళు అందుకున్నాడు, నరికిండు, చంపేసిండు. ఇది సాయి వాళ్ళ మామ ఇల్లు కావడంతోనే తన మామ ఇంటికి వస్తే ప్రాణాలు దక్కుతాయి అని అనుకున్నాడు. కానీ ఇక్కడికి ఉరికొచ్చిన తర్వాత గేటు వేసి ఉండడంతో అయితే తన మామను పిలిచేటువంటి ప్రయత్నం చేశాడు, అరిశాడు. కానీ వాళ్ళు లోపల అప్పటికే 3 రోజుల నుంచి కూడా ఇటు ఎల్లమ్మ పట్టణాలు జరుగుతుండడంతో అయితే దుకాణం అప్పుడే 10 గంటల సమయం లోపల దుకాణం మూసి లోపల అంటే టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యం లోపలనే గేటు తీయకపోవడం వల్ల మళ్ళీ తీసుకువచ్చి మళ్ళీ అక్కడనే అమ్మ అంటే సాయి ఈ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు అంటే ఈ ఖచ్చితంగా దాంతోనే వాళ్ళ నాన్న దాడి చేసిందా? అట్లే చేసిండు.
ఆ పొల్లగాడిని ఎన్నడు సంత కక్ష పెట్టుకుంటారు. చేయాలనే చేసిర్రు ఉన్నారు వాళ్ళ వెనక ఇంకా చేయాలని చేసిండు. ఆ పొలాన్ని నరికి అటు పోయినాకనే మేము బయటకు ఉరికొచ్చినాం. ఉరికొచ్చి ఆ పొలగాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చే వరకు ఎవరు చంపారంటే పలానా చంపాలని ఉరుకుతాడు. అంటే మీరు బయటకు వచ్చే టైంకు సాయి ఎట్లా ఉన్నాడు అప్పుడు? పడిపోయి ఉండే రక్తం మొత్తం పోయింది, ఏం లేదు. అంటే అప్పటికి ఏమైనా కొన ఊపిరి ఉందా? కొన్ని ఊపిరి ఉంది, కొన్ని ఊపిరి ఉంది. మా తమ్ముడు వచ్చిన వాళ్ళు వేసుకొని పోయినాం. అంటే పోయే ఆసుపత్రిలో పోయేంత లోపలనే చనిపోయింది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇప్పుడు సాయి ఎవరైతే అమ్మాయిని లవ్ చేస్తున్నాడో వాళ్ళ తండ్రి ఖచ్చితంగా చాలా రోజుల నుంచి చంపాలని అనుకున్నాడు, చంపిండు. పద్ధతి బాగా చంపిండు పొలగాన్ని, చేయాలనే చేసాడు. అంటే ఇప్పుడు మనకు కొంతమంది ఇక్కడ చెప్తున్నారు ఆ గొడ్డలి కూడా అంటే ఇక్కడ కొంతమంది సాక్షులు ఓ 4-5 రోజుల కిందటనే దాన్ని సాటెప్పించుకున్నాడు అని చెప్పి అది నూరిండు వాడు. నూరింది మనకు అది కనబడదాన్ని నూరుకొని వచ్చిండు రాత్రి మన రాత్రి చూసినాం మేము లైట్ కొట్టి. కొత్త నూరు అన్న సిలుం పట్టింది వేరే ఉంటుంది, అని నూరుకొని వచ్చిండు వాడు దాన్ని. అంటే ఖచ్చితంగా సాయిని చంపాలి, సాయి కానీ చంపుదామని వచ్చిండు. నేను కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్తాను. జాగ్రత్తగా ఉంటానంటేనే ఒక 3-4 నెలలు బట్టి నా మాట విని వాడు జాగ్రత్తగానే ఉంటాడు. నేను పుట్టినరోజు అవుట్లో వాడు ఆడ నలుగురు అడిగి మన అఖిల్ గారిని అడిగితే ఆడ ఇంకా ముగ్గురు ఇవ్వలు ఏందన్నది తెలుస్తుంది. అది మనకి ఇక్కడ జరిగింది, నేను చూసింది ఇది. అంటే చాలా రోజుల నుంచి కూడా సాయికి గ్రామం లోపల థ్రెట్ ఉందని చెప్పి వీళ్ళ బంధువులు ఇటు ఎవరైతే ఇప్పుడు మనకు చెప్పినటువంటి మామ అవుతాడో ఆ మామ థ్రెట్ ఉందని చెప్పి చెప్తున్నాడు. సాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తున్నారు. కానీ నిన్న సాయికి సంబంధించినటువంటి పుట్టినరోజు కావడంతో ఆ పుట్టినరోజు వేడుకలకు కూడా అమ్మాయిని పిలవడం కూడా జరిగింది. ఆ అమ్మాయి వచ్చింది, పుట్టినరోజు వేడుకలు కూడా గ్రామం లోపల చేసుకోవడం కూడా జరిగింది. ఆ పుట్టినరోజు తర్వాత ఇటు సాయితో పాటుగా వేరే వాళ్ళ స్నేహితుడు అఖిల్ ఇంకో ఇద్దరు ఉన్నారు అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడ సాయితో పాటుగా అఖిలే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటిది అయితే మనకు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. కానీ మనకు అఖిల్ మాత్రము నేను ఉన్నాను, నా ముంగట్నే వచ్చి దాడి చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు ప్రేమ పేరుతో తమ అమ్మాయిని మోసం చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి కూడా ప్రేమ వ్యవహారం మానుకోవాలని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. ఇటు అబ్బాయి ఏమో సాయి ఏమో గౌడ కులానికి చెందిన వ్యక్తి, అమ్మాయి ఏమో ముదిరాజులకు కమ్యూనిటీ కావడంతో తమ గ్రామం లోపల ప్రేమ వివాహం అయితే పరువు పోతుందనేటువంటి నేపథ్యం లోపలనే ఖచ్చితంగా సాయిని చాలా రోజుల నుంచి కూడా చంపాలని చెప్పి అనుకున్నాడు. నిన్న ఖచ్చితంగా పథకం ప్రకారమే ఆ గొడ్డలి నూరుకొని రావడం జరిగింది. వచ్చి ఆ గొడ్డలితోని పథకం ప్రకారమే హత్య చేశాడని చెప్పి అయితే సాయికి సంబంధించినటువంటి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయి కుమార్ పుట్టినరోజు నాడే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు అదనపు భద్రత కల్పించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వీటితోట గ్రామం లోపల నిన్న సాయి కుమార్ అత్యంత దారుణ హత్యకు గురి కావడంతో అయితే కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సాయి కుమార్ యొక్క బర్త్డే రోజే నిన్న హత్యకు గురవడంతో అయితే ఇటు గ్రామం లోపల విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనము సుల్తానాబాదు వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అసలు ఏం జరిగింది నిన్న, అంటే ఏ టైంలో జరిగింది? నిన్న 4-10 అవుతుంది కదా సార్. 10 గంటల సమయంలో మేము బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని అక్కడ కూర్చొని ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోదామని అక్కడ కూర్చొని ఉన్నాక ఒక ఆయన బైక్ వేసుకొని వచ్చిండు, ఎక్సెల్ బైక్ వేసుకొని వచ్చి అక్కడ ఆపి మేము ముగ్గురం కూర్చుంటే సాయి కుమార్ని గుర్తించి గొడ్డలతో దాడి చేసిండు. పైన దాడి చేసినాక సాయి కుమార్ భయపడి మేము కూడా కొంచెం టెన్షన్గా గురైనాం. సాయి కుమార్ భయపడి అటు వెళ్ళిపోయిండు, ఉరికి సాయి కుమార్ వెంబడి ఆయన కూడా గుడ్డలు అందుకొని వెళ్ళిపోయిండు. అక్కడికి వెళ్ళిపోయినాక నేను అక్కడ మళ్ళీ నేను వాళ్ళ వెనక వెళ్ళేసరికి నేను ఆల్రెడీ గుడ్డలతో దాడి చేసిండు. కళ్ళ ముందరనే జరిగింది. అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సాయి కుమార్ను గొడ్డలతో నరికేటప్పుడు? ఆయన ఒక్కడే కనబడ్డా ఇంకా ఎవరైనా? ఆయన ఒక్కడే కనబడ్డాడు సార్. అక్కడ ఆయన ఒక్కడే బైక్ మీద వచ్చిండు. అంటే మీకు సాయి ఏమన్నా చెప్పేవాడా ఇట్లా అమ్మాయి విషయం లోపల నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతారని చెప్పేవారా? చంపుతారని నేను చెప్పపోగానే వాళ్ళకు ఒక లవ్ స్టోరీ అవుతుందని తెలుసు అంతే సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రేమలో ఉన్నారు? ఒక 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. అంతే, ఒక 2 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంటే మీరు సాయిని కాపాడే ప్రయత్నం చేయలేదా? చేసినాం మేము. చేసినాక నేను సాయిని ఇట్లా కాపాడదామంటే నా సాయిని ఇట్లా గుడ్డలు ఇట్లా అనేసి ఆ సాయికి వెళ్ళి ఉరికేసరికి నేను కూడా వెనక ఉరికేసరికి అక్కడ సాయిని చంపేసాను.
అక్కడ అంటే స్పాట్ లోపలనే చనిపోయిందా లేకపోతే అప్పటికి ఏమన్నా ఆమె అన్నయ్య ఆటో వేసుకొని వచ్చిండు. ఆటోలో తీసుకొని బ్లీడింగ్ అయితే అంటే నా షర్ట్ ఇప్పి మొత్తం ఇట్లా చుట్టుకొని ఆటోలో తీసుకొని వచ్చినాం మేము. ఇది సాయి కుమార్ యొక్క తండ్రి కూడా ఉన్నారు. చెప్పండి అసలు అంటే ఏం జరిగింది, వీళ్ళిద్దరి యొక్క ప్రేమనే కారణమా వీళ్ళకు? సార్ ఇది వీళ్ళ అమ్మాయి అబ్బాయి 2 సంవత్సరాలు ప్రేమించుకుంటారు సార్. ఇది విలేజ్లో అందరికీ తెలుసు, వాళ్ళ కులంలో మా కులంలో అందరికీ తెలుసు సార్, విలేజ్ మొత్తం తెలుసు సార్. అయితే గత 5 నెలల నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక ఉంది సార్. అయితే నేను జూలపల్లి పిఎస్లో మా ఓడి మీద దాడి చేశారని చెప్పి నేను ఫిర్యాదు చేశాను సార్ ఆగస్టులో 2024. అప్పటి ఎస్ఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు, అది విచారణ కూడా చేయలేదు సార్. అది ఇప్పటివరకు కూడా అట్లే ఉంది. తర్వాత వచ్చేసి నిన్న 1 గంట నుంచి వెళ్ళే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. నేను అలర్ట్ అవుతున్నా సార్. అలర్ట్ అయ్యేసరికి రాత్రి 8:30 వరకు వాళ్ళ ఫ్రెండ్స్ను ఈ అమ్మాయి కేక్ కట్ చేసిన విషయంలో మీరు పోయినరా, మీరు చెప్పినరా, అసలు ఎట్లా తెలిసింది వాడికి, పోయి ఎట్లా అటాక్ చేసిండు అనేది, అక్కడికి పోయి ఎట్లా పోయిండు, హాస్టల్కి ఎట్లా పోయిండు వాళ్ళ తండ్రి అంటే మేమేం కాదన్నా ఒక వ్యక్తి ద్వారా అది ఇన్ఫర్మేషన్ పోయింది పలానా వ్యక్తి అని చెప్పి నేను కన్ఫర్మ్ చేసుకున్నా. వాడు భోజనం చేసిండు, జస్ట్ ఫ్రెండ్స్తోని కేక్ కట్ చేసుకుందామని బయటికి పోయిండు సార్. బయటికి పోయినాక మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక 6-7 ఉన్నారు సార్. ఆ టైంలో నేను 1 నిమిషంలో పోయేసరికే తమ్ముడు వాళ్ళందరూ పోయేసరికే అక్కడ గుడ్డలు పెట్టి సాయిని మీకు అంటే గొడ్డలతో నరుకుతున్నారని చెప్పి ఎవరన్నా ఫోన్ చేసి చేశారు సార్. చేశారు వాళ్ళ ఫ్రెండ్ అనసిక్ అని, నాకు అభిషేక్ వాళ్ళందరూ వచ్చి నన్ను ఇమీడియట్లీ జస్ట్ ఒక 1 మినిట్లో తీసుకొని పోయారు సార్. అంటే మీరు గతం లోపల పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటే మీ కొడుకు మిగిలేవాడు కదా? మిగిలేవాడు సార్. పోలీసు వారు చర్య తీసుకుంటే మిగిలేవారు సార్. కొంచెం భయం అనేది ఉండు. ఈ హత్యకు ప్రణాళికలు కూడా కొంచెం ఆగిపోవు. ఇది ఒక గత 5-6 నెలల నుండే నాకు తెలిసింది సార్. అంటే నిన్న కూడా మీ కొడుకు మీద దాడి జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. పెద్దపల్లి నుంచి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ నుండే నాకు ఫోన్ ద్వారా రాత్రి 8 గంటలకు వాళ్ళ ఫ్రెండ్స్ని విచారణ చేసిన సార్. ఎట్లా మరి ఎట్లా అయింది ఏందనేది నేను 8 గంటల కంటే జస్ట్ 1 గంట లోపలనే ఇది జరిగింది సార్. ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందే మీ కొడుకు దారుణ హత్యకు గురయ్యారు, మీరు ఏం కోరుకుంటారు? అంటే మీరు న్యాయం అంటే ఎట్లా జరుగుతుంది సార్? నా కొడుకును అత్యంత దారుణంగా చంపిరు సార్. వాళ్లకు వాళ్ళ ఆత్మశాంతి జరగాలని కోరుకుంటాను సార్. నాకు న్యాయం జరగాలి, వాళ్ళు కూడా వాళ్ళకి మరణ శిక్షణ పడేటట్టు చేయాలి సార్. నేను కోరుకునేది అదే సార్. ఇంకో ఈ సంఘటన ఇంకా వేరే వాళ్ళకి జరగకుండా కాపాడు సార్. ఇది మొత్తానికైతే తన కొడుకులాగా ఇంకా వేరే వ్యక్తి కూడా ఇలా జరగవద్దు. ఎందుకంటే గతం లోపల కూడా పోలీసులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాను, వాళ్ళు పట్టించుకొని కౌన్సిలింగ్ ఇస్తే తన కొడుకు ఇలా బ్రతికేవాడు. తన కొడుకు అంటే చనిపోవడంతో అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనకు వచ్చినటువంటి పరిస్థితి మరొకరికి రావద్దు అని చెప్పి సాయి కుమార్ యొక్క తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కళ్ళ ముందే తన కొడుకు హత్య గురి కావడంతో అయితే ఇటు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, సుల్తానాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.